ఈ విస్తృత స్థాయి సమావేశం అతి తక్కువ సమయంలోనే ఇంతమంది రావడం జరిగింది. దాదాపు 80 కుల సంఘాల దాకా వచ్చారు. మిగతా వాళ్ళు కూడా రానటువంటి వాళ్ళు కూడా ఫోన్లో వాళ్ళని సంప్రదించడం జరిగింది. అలా మేము ముందుగానే కొన్ని మీటింగ్ షెడ్యూల్ ఉండడం వల్ల జిల్లాలలో ఉన్నాం. అయినప్పటికీ 142 కులాలు ఉన్నాయి. 142 కులాల ప్రాతినిధ్యంతో ఢిల్లీకి బయలుదేరబోతున్నాం. రేపు ఢిల్లీలో కూడా 142 కులాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఢిల్లీలో వేదిక మీద ఉండబోతున్నాం. ఏ కులానికి ఆ కులం తమ కుల వృత్తిని ప్రదర్శిస్తూ ఆ వేదిక మీద కుల వృత్తిని ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా ఒక ఆకట్టుకునే విధంగా మన కార్యాచరణ ఉండబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి ఈ సబ్జెక్టు సంబంధించిందే ఈ ఎజెండాకు లోబడే దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాలి. ఏ విధంగా చేస్తే ఢిల్లీ పెద్దలు దిగొస్తారు, ఒకటి. ఏ విధంగా చేస్తే జాతీయ స్థాయిలో మన ఇష్యూ ఫోకస్ అవుతుంది, 2. 3, ఢిల్లీకి మీ కుల సంఘం నుంచి ఎంతమంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఆ విషయం చెప్పాలి. దయచేసి మళ్ళా మీ కులాల యొక్క బాధలు, సాధకాలు అన్నీ మళ్ళీ సపరేట్గా మాట్లాడుకుందాం. ఈ ఎజెండాకు పరిమితమయ్యే మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విశ్వసాయి సమావేశాన్ని ముందుకు నడిపించవలసిందిగా సభాధ్యక్షులు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పెద్దలందరికీ మరియు వివిధ సంఘ రాష్ట్ర అధ్యక్షులకు పేరు పేరున స్వాగతిస్తూ ఒక మంచి కార్యక్రమం. మరి ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాల నుంచి వెనుకబడిన కులాల మనకు ఏ ప్రభుత్వం కూడా మనం సరిగా పట్టించుకోవడం లేదు. దానికి అనుగుణంగా మరి ఎన్నికల ముందు రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా మా అధ్యక్షుల వారు శ్రీనివాస్ గౌడ్ గారిని పిలిచి మరి రాబోయే ప్రభుత్వం మా తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మేము అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇస్తాము, మేము 42% రిజర్వేషన్ పెట్టి మరి ఎన్నికలో పోయి మరి బీసీలకు సముచితమైన స్థానం ఇస్తాము అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మరి మరి అధికారంకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారం వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి మనకు కులగన జరగాలని చెప్పి జరిపించారు. జరిపిన తర్వాత మొన్ననే అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీలకు చెందాలని చెప్పి మరి మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో మరి దానికి ఒక ఫ్రేమ్ తయారు చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. మరి ఢిల్లీలో మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కావున మన అన్న మన జాతీయ అధ్యక్షుల వారు మరి మన అందరం కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్ళాలంటే మరి చాలామంది వస్తున్నారు కాబట్టి దాదాపు ఒక మంచి ఏసీ ట్రైన్ బుక్ చేయడం జరిగింది. మరి మన కులాల్లో ఎవరెవరు ఏ కులంకి వెళ్ళి ఎంతమంది వస్తారో మరి దాన్ని మీరు చెప్పాలి. అందరూ కలిసికట్టుగా పోయి మన సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాన్ని మరి మన జాల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మరి ఢిల్లీలో కూడా మన కులాల ప్రదర్శన కూడా ఉంటుందని చెప్పి అన్న చెప్తున్నాడు. ఆ విధంగా చేద్దాం. ఏ కులం వారు ఏ విధంగా వర్క్ చేస్తారో అంతా స్టాల్ లెక్క పెట్టుకుందాం. ఇదివరకు ఇందిరాపార్క్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ విధంగా పెడితే బాగుంటుందని చెప్పి అన్న చెప్తున్నారు. చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క కుల అధ్యక్షులకు మరి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అన్న మా బాలరాజు అన్న గారు, మా వేముల వెంకటేశం గారు, మా సాగర సంఘం అధ్యక్షులు మా ఐలి వెంకన్న గారు, మరి అదేవిధంగా మా దుర్గయ్య గౌడ్ గారు, మరి అదేవిధంగా పుసుల సంఘం అధ్యక్షుడు, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు అందరి అధ్యక్షులకు పేరు పేరున అందరు అధ్యక్షులు వచ్చారు. దాదాపు అందరి పేరు పేరున స్వాగతిస్తూ మరి ఒక్కొక్కరు ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం లేకుండా ఒక్కొక్క 2 నిమిషాలు మరి అన్నకు వివరిస్తే మరి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. మాకు కూడా సమయం లేదు, ఎందుకంటే మేము అదే పనిలో ఉన్నాం. మరి అదే పనిలో ఉండి దాన్ని చేయడం జరుగుతుంది. మీ పోస్టర్లో కూడా మీ ఫోటోలు కూడా హైదరాబాద్లో నడిపొడ్డున అన్ని ఏరియాల పోస్టర్లు కూడా ప్రింట్ అయినాయి. అవి కూడా ఇవాళ నైట్లోనే అంటిపెట్టడం జరుగుతున్నది.
మరి మనము ఈ 70 సంవత్సరాలు పోగొట్టుకున్న మన రాజ్యాధికారాన్ని ఇప్పటి నుంచి మనము మరి అన్న ద్వారా ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ఫెడరేషన్ అధ్యక్షులు దుర్గే గౌడ్ గారి 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. గట్టిగా జై బీసీ, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని. అలో బీసీ, అలో బీసీ. థ్యాంక్ యూ అన్న. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మీరందరూ సంవత్సరన్నర కాలం పాటు బీసీ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి యువజన మేధావులందరూ కలిసి గ్రామీణ ప్రాంతం వరకు కూడా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తారా లేదని చెప్పేసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి బడ్జెట్ కేటాయించి కులగణన, సమగ్ర కులగణన చేపట్టి మరి దాంట్లో ఉన్నటువంటి లోపాలను కూడా రెండోసారి ఎత్తి చూపి ఖచ్చితంగా రెండోసారి కూడా కులగణన చేపట్టిన తర్వాత బీసీల జనాభా 56.6% అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని మరి వాళ్ళ అభిప్రాయం కూడా స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు చేసినటువంటి తీర్మానాన్ని మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు పద్ధతి ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం చేసిరు. ఇప్పుడున్నటువంటి విషయం, ఇప్పుడు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణలో మన ఉద్యమం ఒడిసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ మెడలు వంచి ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం కోసం మనమందరం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ రాష్ట్రం నుంచి కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంపీలకు కానీ, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ వాళ్ళందరినీ కూడా రేపు పార్టీలకు అతీతంగా జంతర్ మంతర్ దగ్గర వాళ్ళందరిని పిలిచి ఈ యొక్క పార్టీ 42% రిజర్వేషన్ అమలు వరకు కూడా మనం అక్కడ ఉద్యమం చేసినట్లయితే ఖచ్చితంగా పంచాయతీరాజ్ ఎన్నికల లోపు మనం ఖచ్చితంగా దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది 42% రిజర్వేషన్ అమలు చేసేంత వరకు మేము పంచాయతీ ఎన్నికలకు వెళ్ళబోమని చెప్పేసి దాదాపు సంవత్సరన్నర కాలం పాటు ఈరోజు ప్రభుత్వం ఎన్నికలను వాయిదా చేసుకున్నది. అందుకే మనం ఆ ఎన్నికలు వాయిదా చేసుకున్నారు కాబట్టి ఈరోజు 56% తేల్చారు కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్ ప్రకారంగా 42% అమలు చేశారు కాబట్టి ఆ 42% రిజర్వేషన్లు అమలు చేసుకుంటే చరిత్రలో బీసీలకు ఒక లిఖితపూర్వకంగా ఈరోజు జరగబడేటువంటి రిజర్వేషన్ ద్వారా మన కులాలకు కూడా, అన్ని కులాలకు కూడా అవకాశం వస్తుంది. రేపు సర్పంచ్ లోపల, ఎంపీటీసీ లోపల, జడ్పీటీసీ లోపల, మండల చైర్మన్ లోపల, అదేవిధంగా నగర పంచాయతీ లోపల, మేయర్ లోపల, డిప్యూటీ మేయర్ల లోపల, ఈ రోజు చట్ట సభల్లో, మరి విద్యా వ్యవస్థలో, ఉద్యోగ వ్యవస్థలో, పారిశ్రామిక వ్యవస్థలో అన్ని రంగాలలో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు అవుతాయి. కాబట్టి మనం ఇప్పటికీ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఈరోజు జరగబెట్టేటువంటి బీసీ రిజర్వేషన్లకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం కూడా సీనన్న చెప్పినట్టుగా ప్రతి కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రేపు 31 తారీఖునటువంటి ఈ సికింద్రాబాద్ నుంచి వెళ్ళేటటువంటి రైల్లో మన యొక్క ప్రాతినిధ్యము ఖచ్చితంగా ఢిల్లీలో వినిపించే దిశగా మీరందరూ కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భం మీకు అందరూ కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ పోరాటం మన అందరిది, రేపు వస్తే విజయం కూడా మనదందరిది అవుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా సమిష్టిగా చేయాల్సినటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరుగా ఉదయపూర్వక నమస్కారం చేస్తూ జై హింద్, జై బీసీ.
థ్యాంక్ యూ అన్న ప్రోగ్రామ్ పెట్టాం కాబట్టి అందరం మన సమస్యలు పరిష్కరించుకోవాలని మీరు చెప్పారన్న, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు సంచార జాతుల అధ్యక్షులు మరి పూజారి శ్రీనివాస్ గారిని మాట్లాడవచ్చా కోరుతున్నాం. ఈరోజు నిజంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మన కని విని ఎరగని రీతిలో ప్రతి జిల్లాలో కూడా మనము పట్టుబట్టి సాధించుకున్నాము. అదేవిధంగా కోర్టు ద్వారా కూడా ఇది ఆగిపోతుంది అనుకున్నాం, కానీ దాన్ని కూడా కోర్టు ద్వారా కూడా మనము అమలు చేసే విధంగా ఎవరు చేయని విధంగా పోరాటం చేసినామో ఆ పోరాటం ఫలితమే మనకి వచ్చిన 42% ఈ శాసనసభలో పెట్టిన బిల్లు వరకు మన పోరాటం ఆగలేదు. అదే ఇంతవరకు అయిపోయింది, ఇక మనం సంబరాలు చేసుకుందాము, ఏది పాలాభిషేకాలు చేద్దాం అనే విధంగా అందరూ కూడా చేసుకున్నాను. ఇది సంబరాలు చరిత్రలాగా మనం నిలిచిపోతుంది. కేంద్రంలో ఉన్న పార్టీ కూడా బీసీ నాయకుడే, బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకొని తిరుగుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే ప్రధానమంత్రి గారు ఈ బీసీ బిల్లును వెంటనే, అంటే మేము అనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈరోజు పత్రిక ద్వారా మీడియా ద్వారా వెళ్తున్న విషయాన్ని రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మేము అక్కడ రాకముందుకే మాకు ఒక శుభవార్త చెప్తే నిజంగా మేమే వాళ్ళందరూ పాలాభిషేకాలు చేస్తాం. ప్రతి కులం నుంచి కూడా భారీ ఎత్తున పాలాభిషేకం చేస్తాం. దీని గురించి మా కళలు, ఎందుకంటే రాజకీయంగా అడిగినాం, ఇది ఏ విద్య ఉద్యోగ స్థానిక సమస్యలు నిజంగా ఈ ఎలక్షన్స్ అనేది ఆపడం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఏదో తూతు మంత్రంగా బిల్లు పెట్టింది చేసిన కాకుండా ఈ ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతుంటాం. ఒక్కసారి ఎన్నికలు అయిన తర్వాత చూడండి, రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీల సర్పంచులు, బీసీ కార్పొరేటర్లు, బీసీల వార్డు మెంబర్లు ఎక్కడ చూసినా బీసీ. ఎన్ని రోజులు మన సంఖ్య పెద్దగా ఉంది, రాజ్యాధికారం తక్కువ ఉంది, చిన్నగా ఉంది, పాయింట్లు ఉండే. కానీ ఇప్పుడు ఈ బిల్ అయిన తర్వాత మన ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది మంత్రులు అవుతారో తెలియదు, కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా మంచి ఒక ఊపుతోటి ఈ పట్టుదలతోటి ఏదైతే మన రాహుల్ గాంధీ గారు చెప్పిన పిలుపుని అదే విధంగా పట్టుకొని ఈ రోజు వరకు అదే కార్యక్రమంగా పట్టుదలగా చేస్తున్న బీసీ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీరన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కేవలం ఇక్కడ మాట్లాడుకుని వేయడం కాదు, రేపు మన వెళ్ళే రైల్లో మన సంఘాలు, మన కుల సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున వారి జెండాలు వారి ఫ్లెక్సీలు పెట్టుకొని ట్రైన్లు ఎక్కితే చాలా బాగుంటుందని నా ఒక చిన్న మనకు. ఎందుకంటే బీసీల రేపు పొద్దున్న రాబోయే ప్రభుత్వమే మనది అని చెప్తున్నారు. నిజంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి బీసీలు ముఖ్య పాత్ర వహిస్తారని చెప్తున్నాడు అన్న, ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కౌలి జగన్నాథం ఒక్కొక్కటి విషయమే దయచేసి, చాలామంది పెద్దలు అధిరిత మహారథులు ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోవద్దు ప్లీజ్. అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌల జగన్నాథం, ఇక్కడ స్టేజ్ అలంకరించిన పెద్దలకు, మన జాతీయ అధ్యక్షులు జాజీల సీనన్న గారికి, జేసీ చైర్మన్ కుందారమన్న గారికి, కుల సంఘాల పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్ననే మన సీనన్న గారు ఈ విశ్వబ్రహ్మల నుంచి కూడా జనాలను తీసుకురావాలని అంటే నేను ఇప్పటి వరకు 75 మంది ఆధార్ కార్డు తీసుకున్నాను. మరి మాకు ఒక క్యాబినెట్ ఇవ్వాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కువ వచ్చినా కూడా మేము అలానే సరిదిద్దుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా విశ్వబ్రహ్మల జాతే మూలకు పడిపోయింది. ఒక ఎమ్మెల్యే లేక అసెంబ్లీలో మా సమస్యల మీద పోరాడే నాథుడే లేడు. అందువలన ఈ బీసీల తరపున మా జాతిలో కూడా ఎమ్మెల్యేలు అవుతారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జై విశ్వకర్మ, జై బీసీ. ఆ ఏసీ బోగిలు కాక వేరే బోగిలు ఉంటాయి, మరి అందులో కూడా అడ్జస్ట్ అవుతారు. చూడండి, వెనకసేరి చెప్తాము విషయాలు, అన్న వెనకసేరి చెప్తారు దాని విషయంలో. ఇప్పుడు ముజరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్ల నగేష్ గారిని మాట్లాడవచ్చా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న మన అధ్యక్షుడు, మన దేశ అధ్యక్షుడు, మన బీసీ నాయకుడు జాతీయ సీనియర్లకు, మన గణేశులకు, మన వేదిక మీద ఉన్న అన్ని కుల సంఘాల అధ్యక్షులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు
మన కళ ఏదైతే రిజర్వేషన్ మన హక్కు కావాలని ఈ రోజుల నుంచి మనం పోరాడి మనం ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడు మెడలో వచ్చి మనం అసెంబ్లీలో కూడా సాధించడం దాని త్వరగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కేంద్రానికి పార్లమెంట్కి తొందరగా పంపించాలని ప్రెషర్ తెప్పడానికి అన్న ఏదైతే ఇప్పుడు మనకు ఢిల్లీలో తీసుకున్నారో చాలా మంచిది అది. ఎందుకంటే ఢిల్లీలోనే మనం పోయి అందరం అక్కడ సమావేశమై గర్జిస్తే అది ఇమీడియట్గా అక్కడికి వస్తుంది. దాంతోపాటు పార్లమెంట్లో కూడా అందరు ఎంపీలు కూడా ఇదేదో ఇక్కడ గడబడవుతుందనేసి ఇమీడియట్గా దాని పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేయడం జరుగుతుంది. అందుకే మనం అందరం కూడా దీనికోసం ఏదైతే ట్రైన్ ఉన్నదో ట్రైన్లో ఎంతమంది పడతారో అంతమంది, దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ట్రైన్లు అయినా కానీ మన ఫ్లైట్లు అయినా కానీ వెళ్ళొచ్చు. మనము అందరం భారీ ఎత్తున వెళ్ళి విజయవంతం చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. వారు మాట్లాడవచ్చు. జై బీసీ. బీసీ కుల సంఘాల అధ్యక్షుల కార్యదర్శులకు అందరికీ నమస్కారం అండి. నేను చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ యొక్క 42% రిజర్వేషన్ని మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ యొక్క రిజర్వేషన్ని మనం సాధించుకుంటేనే మన యొక్క సమాజం మనుగడ సాధిస్తుందని, లేనిచో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క 42% వలన విద్యా ఉద్యోగాలలో, స్థానిక సంస్థలలో మరియు రాజకీయ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఈరోజు సర్పంచ్ రేపటి ఎమ్మెల్యే అవుతాడు. కావున మొదటగా మనకు స్థానిక సంస్థలన్నీ మనం ఆక్యుపై చేసుకుంటే తర్వాత అన్ని ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా మనకే వస్తాయి. కాబట్టి ఈ విధంగా బీసీ కుల సంఘాలని ఒక ఐక్యతతో పోరాడి ఈ యొక్క 42% సాధించుకునే వరకు మన జాతుల సీనియర్ నాయకత్వంలో అందరం కూడా పోరాడాల్సిన అవకాశం ఉంది. అలాగే ఈరోజు రేపు మనకు 2 తారీఖున ఢిల్లీలో జరగబోయే బీసీల పోరు గర్జనకు తెలంగాణ నుంచి బీసీ ఉద్యోగులందరూ ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఆఫీస్ నుంచి కూడా అందరూ తరలి రావడానికి ఎంతో ఉత్సుకత వివరిస్తున్నారు. వారు ఇప్పటికే మాకు 100 మంది పైన 2 బోగీలకు సరిపోను మంది ఇప్పటివరకు 5 ఉద్యోగులందరూ, మిగతా ఇంకో బోగి కోసం మనం సీనన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు 2 బోగీలు సరిపోయేటట్లేవనా, ఇంకొక బోగి కావాలి. ఎందుకంటే మా సమస్య కాబట్టి. ఈ యొక్క ఏదో రిజర్వేషన్ అంటే ఉపాధి కల్పన, ఉచిత పథకాలు కావు. ఒక రిజర్వేషన్ ఇస్తే సమాజం మొత్తం బాగుపడుతుంది, ఆ యొక్క తరం మొత్తం బాగుపడుతుంది. కాబట్టి ఈ 42% సాధించే వరకు ఉద్యోగులందరూ కూడా మీ వెంబడే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఉచిత పథకాలు అంటే ఈ రోజు ఇస్తే రేపు వెళ్ళిపోతాయి, కానీ అదే ఉద్యోగస్తులకు రిజర్వేషన్ ఇస్తే ఒక తరం మొత్తం మనకు యాద్ చేసుకుంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఆ యొక్క 42% మన 42% గ్రహించుకొని మన యొక్క బీసీల కోసం, రాబోయే తరం కోసం అన్న కూడా మనం శాయశక్తిలో కృషి చేసి మన తరం ఎట్లయినా కానీ ఒక లెవెల్గా ఉంది. వచ్చే తరం కూడా ఈ 42% రిజర్వేషన్ తోటి యావత్ తెలంగాణ కూడా బీసీ సమాజము అంతిమంగా బీసీ రాజ్యాధికారాన్ని చేయించుకునే అవకాశం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మనం ఆ రోజు జంతర్ మంతర్లో రైల్వే స్టేషన్ నుంచి కూడా మనము ఒక ర్యాలీగా వెళ్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం ఉంది. కావున మరి ఒక అవకాశం ఉంటే పరిశీలిస్తారని చెప్పి ఆలోచన చేసి ఈ అవకాశం ఇచ్చిన బీసీ కుల సంఘాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సభా అధ్యక్షులు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చరణ్ గారు, ముఖ్య అతిథి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జావుల శ్రీనివాసగౌడ్ అన్న గారికి, మిగతా అన్ని కుల సంఘాల బీసీ సంఘాల ఉద్యమ మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. రేపు జరగబోయే ఢిల్లీ సభను విజయవంతం చేయడానికి మనం గ్రామస్థాయి నుంచి మన కుల సంఘాల బీసీ సంఘాల నాయకులందరినీ పెద్ద మొత్తంలో తరలించి విజయవంతం చేయాలి. మనం దాదాపుగా తెలంగాణలో సీనన్న నాయకత్వంలో మనం చేసిన పోరాట ఫలితంగా ఇక్కడ అసెంబ్లీలో 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో చట్టసభలో ఆమోదం పొందినాం. అదేవిధంగా పార్లమెంట్లో బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క బిల్లులు ఆమోదించినట్లయితే దశాబ్దాల తరబడి మన
అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి విద్యార్థులకు కానీ యువకులకు కానీ అన్ని రంగాల్లో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు మన పోరాటం ఆగకుండా చేయాలని, అవిశ్రాంత పోరాటం చేయాలని బీసీ శ్రేణులందరికీ తెలియజేస్తూ జై బీసీ. ఢిల్లీని పార్లమెంట్ పంపిస్తారు కాబట్టి చలో ఢిల్లీ 2 తారీఖు నాడు సేనాని ఆధ్వర్యంలో మనం ఢిల్లీకి వెళ్తున్నాం. ఇక్కడ అయిపోయిన తెలంగాణలో నెక్స్ట్ ఉంది ఢిల్లీ కోట మీద మన బీసీల జెండా ఎగిరే వరకు మనం అందరం ఆడ ఉండాలని చెప్పేసి నా సూచన. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల కోసం, బీసీలకు కావాల్సిన ఫలాల కోసం పోరాడుతున్నటువంటి బీసీ కుల సంఘాల నాయకులకు, అదేవిధంగా మన సీనాన ముఖ్యంగా, ఎందుకంటే ప్రతి ఒక్క కులం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి చలో బీసీ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి మనమందరం గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, ప్రతి ఒక్క జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి ఢిల్లీలో బద్దరెల్లేలాగా సభ ఉండాలని చెప్పేసి నా సంఘం తరఫున మీకు అందరికీ రిక్వెస్ట్. అన్న మాజీ ఎంపీ గారు, మన అందరి పెద్దన్న వి హనుమంతరావు అన్న గారికి వేదిక పైన రావాల్సిందిగా మన అందరి తరఫున కోరుకుంటున్నాను. అన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ జాగర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, బీసీల పెద్దన్న, మనకు తెలుసు ఈ రాష్ట్రంలో బీసీల పక్షాన తన యొక్క జీవితాన్ని మరి ఏ విధంగా అంకితం చేసి పనిచేస్తున్నారో హనుమంతన్న, అదేవిధంగా బాలరాజన్న. ఈ మధ్యలో బాలరాజన్న అన్ని రకాలుగా మనందరినీ కూడా తన భుజ స్కంధాల మీద మోసుకుంటూ మన అందరినీ తీసుకుపోతూ ఉంది ముందరికి. అదేవిధంగా కులకచెర్ల శ్రీనివాస్ ముదిరాజు గారు, తర్వాత వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ అన్న, బాలయ్య గారు, దుర్గన్న, సీనన్న, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా మంది అందరూ కూడా, అన్నదమ్ములకు అందరూ కూడా, అన్ని కుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఒకసారి నా మనసులో మాట, మనందరం కూడా సామాజిక ఉద్యమంలో మన పాత్ర పోషిస్తున్నాం. ఎవరైతే చరిత్రలో నిలిచిపోయే విధంగా నిజాయితీగా, నిబద్ధతతోని, నిక్కచ్చిగా, విధానపరంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా జాతి ప్రయోజనాలే ప్రధానాంశంగా అంకిత భావంతో పనిచేసేటువంటి ఏ వ్యక్తులనైనా కూడా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకునేటువంటి క్రమంలో ఈ ఉద్యమాన్ని 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు చేసే విధంగా, ఆచరణలో చూపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరం ఇక అసలు ఆయనకు ఇంకో ఆలోచన లేదు, నిరంతరం కూడా మనందరి కుల సంఘాలను, కులాల ప్రతినిధులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఒప్పించి మెప్పించే విధంగా తీసుకుపోయి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో ఒక బిల్లును తీర్మానం చేసి పార్లమెంటు స్థాయి అక్కడి వరకు తీసుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో శ్రమించి మనందరినీ ముందుకు తీసుకుపోయినటువంటి మన జాజుల శ్రీనన్నకు మనందరం గట్టిగా ఒకసారి చప్పట్లతోనే అభినందిద్దాం. 100కు 100% ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు ఉండొచ్చు కాక, కానీ ప్రభుత్వంలో ఎంత శ్రమించి అవసరమైతే ఒక విధానంలో వాళ్ళను ఒక సైడ్ ఏమో ఉద్యమించడం, ఒత్తిడి తీసుకురావడం, ఇంకో సైడ్ నుంచి కొంత లాబింగ్ చేయడం, ఏదైతే మనకు పని కావాలి కాబట్టి ఆ అధికారంలో ఉన్నటువంటి మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను కావచ్చు, వాళ్ళందరినీ కూడా తన యొక్క చతురతతోని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. నిజంగా సగర సంఘం మా జాతి మొత్తం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ, ఈ 42% రిజర్వేషన్లు ఇక అయిపోయింది. ఇక్కడ మన ఉద్యమము గల్లీలో అయిపోయింది. ఇక నెక్స్ట్ ఢిల్లీలో ఉంది, అక్కడ కొట్లాడాలి. బీసీ నాయకునిగా, ప్రధానమంత్రిగా 3వసారి కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇక మనమే తెలుసుకోవాలి. దానికోసమే మంచి కార్యక్రమం తీసుకుంటూ సీనన్న ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన ఆదేశించడమే, మనం ఆచరించడమే, వేరే మాట లేదు. ఇంకా ఆయన సీనన్న ఆదేశించడం,
మనమందరము దాన్ని ఆచరించడం. ఈరోజు ఆషామాషి విషయం కాదు. 2000-3000 మందితోనే ఎంతో మరి ఎంతో పెద్ద కార్యాచరణ ఉన్నది. ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. పెద్ద ఎత్తున వేలాది మందిని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారికి వెళ్ళి మొదలుకుంటే ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలను కనువిప్పు కలిగే విధంగా మనం ఈ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం మనమందరం. కాబట్టి సంపూర్ణమైనటువంటి మద్దతు అన్ని కుల సంఘాల నుంచి, అన్ని జాతుల నుంచి మనమందరం కూడా నిలబడి మరి అక్కడ అవసరమైతే కలబడి మన హక్కును సాధించుకునేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి 100కు 100% ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి బాధ్యత మనమందరం కూడా తీసుకుందాం. సీనన్న ఏ ఆదేశిస్తే, ఏ సూచన చేస్తే దాన్ని మనం తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆచరిస్తూ ముందుకు సాగదామని చెప్పి తెలియజేస్తూ, ఒక సగర జాతి రాష్ట్ర అధ్యక్షునిగా వారు సూచించారు కుల వృత్తులను అక్కడ ప్రదర్శించాలని చెప్పి. నేను చెప్తా ఉన్నా, మా కుల వృత్తిలో మేము వాడేటువంటి తాపి, గంప, పార, సుత్తె, మెట్న, గడ్డపార, ఇంకా 4-5 అంశాలు ఉన్నాయి, పనిముట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వారు సూచించిన మేరకు అక్కడ అవసరమైతే ఒక స్టాల్ పెడదామా, లేకపోతే సపరేట్ ఏ విధానం చెప్తారో ఆ విధానం ద్వారా ప్రదర్శిస్తూ అన్ని కుల సంఘాలు కూడా నా ఒక సూచన కూడా ఏంటంటే, ఇట్లా ప్రదర్శించడంతో పాటు అవసరమైతే మన అందరూ కూడా మన కండువలు, మన జెండలు, ఒక బీసీ సంఘాన్ని మాత్రం ఖచ్చితంగా బ్యానర్ ఉండాలి. బీసీ సంఘం ఆ గొడుగు కింద మనం అందరం ఉన్నామని చెప్పి అక్కడ ఒక సంకేతం ఇస్తూనే అన్ని కుల సంఘాలు వచ్చినాయి, అన్ని కుల సంఘాల యొక్క డిమాండ్ ఇది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలంటే మన యొక్క జెండా, మన యొక్క ఎజెండా, మన కండువ అన్నిటిని కూడా ప్రదర్శించేటువంటి అవకాశం కూడా తీసుకునే దాన్ని ఎట్లా ప్లాన్ చేద్దామో చేయాలని చెప్పేసి సూచన చేస్తూ, దీంతో పాటు ఎన్ని సంఘాలు ముందున్నా కూడా ఈరోజు మనమందరం నడుస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం సీనన్న వెంబడి నడుస్తున్నటువంటి సంఘానికే క్రెడిట్ దక్కుతుంది. భవిష్యత్తులో ఎవరు సాధించండి 42% అంటారంటే ఉద్యమంలో అనేక మంది రావచ్చు గాక, కానీ ముందున్నటువంటి సంఘంగా మనందరం కూడా గర్వపడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా కొనసాగించే విధంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా రేపు అక్కడ నిలబడాలి, చెప్పుకోవాలి. ఎస్, తెలంగాణ రాష్ట్రం ఈరోజు కదిలింది, ఇక నెక్స్ట్ ఇక ఈ కర్ణాటక, మహారాష్ట్ర, ఇక అన్ని రాష్ట్రాలు క్యూ కట్టాలనే విధానాన్ని, ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.